హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలసంద గారెల కోసం ముందుగా అలసందల్ని 3 అవర్స్ సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు పొట్టు పోయే వరకు వాష్ చేసుకోవాలి. బాగా పిసికి వాష్ చేసుకోవాలి. తర్వాత అలసంద గారెల కోసం నేను ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే వెల్లుల్లి, కరివేపాకు, అలాగే అల్లము కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మిక్సర్ జార్లోకి వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అలసందల్ని కూడా యాడ్ చేయాలి. అలసందల్ని యాడ్ చేసి కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఎక్కువ మెత్తగా చేసుకుంటే గారెలు అనేవి క్రిస్పీగా రావు. ఇలా నేను ముందే అలసందల్ని కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే అవి యాడ్ చేయడం వల్ల గారెల్లో అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. తర్వాత మనం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని గారెలను ఒత్తుకోవడానికి కవర్ తీసుకోవాలి. గారెల్ని ఇలా కొంచెం ఉండలాగా చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా వేసుకోవాలి. నూనెలో వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా వేసుకోండి. ఆయిల్ మీద పడకుండా జాగ్రత్తగా ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు తిప్పుతూ కాల్చుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. రాయలసీమ సైడ్ గారెలు, చికెన్ కర్రీ చాలా ఫేమస్. సంక్రాంతికి ఇది లేనిదే మాకు పండగ అవ్వదు. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలి. అంతే, వేడివేడి గారెలు రెడీ. మేము గారెల్లోకి చికెన్ కర్రీ కూడా చేసుకున్నాం. చికెన్ కర్రీ మీకు వీడియోలో చూపించలేదు. అంతే గాయస్, వేడివేడి గారెలు రెడీ. ఇలా మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే ఒకసారి కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ గాయస్. అన్నట్లు మర్చిపోయా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.